Cigarette smoking causes cancer and kills. Alcohol consumption is injurious to health. Do not disturb. Do not disturb. దేవుడా, ఎల్కేజీ నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కళ్ళే తప్ప ఎప్పుడు నిజం జరగలేదు. ఈసారి బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నీ కరుణా కటాక్షలు నాకుంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. దానికోసం నీకు అట్టుబండి కూడా పెడుతున్నాను. నేను అబ్బా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవడో పెద్ద అది వచ్చి అడుగు పెడితేనే తప్ప మన ఫస్ట్ ర్యాంక్ ఏం డోకలేదు. గబ్బర్ సింగ్ లెవెల్లో ఎంట్రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్యాడ్లో అడిగేస్తాను. చా, దీన్ని అర్జెంటుగా ఎక్కడో దగ్గర రాసేయాలి. మంచి ప్లేస్ ఎక్కడ ఉంది? హే కాస్ట్లీ కార్, ఆగమ్మ బంగారం, వచ్చేస్తాను. అది టైర్ నీదా భయ్యా? కార్ కూడా నాదే. నైస్ మీటింగ్, ఉంటాను. అర్థమైంది. డ్రెస్ చేంజ్. బ్యాక్ టు ఒరిజినల్. హాయ్ రా కిషోర్, ఏం చేస్తున్నావురా? హాయ్ రా షరీఫ్, ఏంటి ఇలా వచ్చావు? ఎగ్జామ్స్ కదరా, నీతో పాటు చదువుకుందామని వచ్చాను. ఏంట్రా, బాగా ప్రిపేర్ అవుతున్నట్టమ్మా? అవునరా, ఈసారి చాలా బాగా చదవాలి. అలా అన్న ఫస్ట్ ర్యాంక్ రావాలి. సరే సరే, చదువుకో. అవునరా, నాయక్ రిలీజ్ అయింది కదా, చూసావా? చూడలేదురా. చదువుకోరా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సరే సరే. అరే, ఇంటర్వెల్ తర్వాత రామ్ చరణ్ తేజ్ 2 సీన్లో నీలాగే ఉంటాడు తెలుసా? అవునా? చదువుకోవాలి చదువుకోవాలి. ఆకలేస్తుంది. ఏదో తింటే తప్ప బుర్రకే ఆకలి. ఏరా, అట్టుబడి తింటావా? ఏం తింటావులే. అబ్బా, వెరీ టేస్టీ. అరే, మెల్లిగా తింటరా, డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకేట్రా కిషోర్? అరే, డిస్టర్బ్ చేయకరా, చదువుకో. హలో. ఏంట్రా, ఏం చేస్తున్నావు? నేనా, మా ఫ్రెండ్కి ఎగ్జామ్ డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామని వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే బాగా ప్రిపేర్ అవుతున్నావా? దాని నుంచి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఫోన్లో ఎలాగో ఒకలా బాగా చదివి ఐఏఎస్ అయిపోవాలి. ఐఏఎస్ ఏంటంటే మన లెవెల్గా జీపో ఏకంగా కలెక్టర్ అయిపోతాను. ఒరే, ఆ రెండు ఒకటే రాదువా? ఏం చదువుతున్నావు ఇప్పుడే అర్థమైపోయింది. సరేలే, ఇంకేంటి?
అరే ఇంకా ఆపరా, చాలురా, చదువుకోవాలరా, ఎగ్జామ్స్ రా, ప్లీజ్ రా. అవునవును, ఇప్పుడే ఎగ్జామ్స్ అని గుర్తొచ్చింది, నేను మళ్ళీ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. ఏమైందిరా? ఏదో ఏగరా. ఏంట్రా? అక్కడ వాలిందిరా, నేను చాలా డిస్టర్బ్ చేస్తుందా. నేను ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వలేదురా. చదువుకునే డిస్టర్బెన్స్ నాకు అసలు నచ్చదు తెలుసా. ఏంట్రా? మిస్ అయింది ఈసారి నా చేతిలో చచ్చింది. ఈసారి మాత్రం మిస్ అవును. అరే అరే సారీ. నువ్వు చదువుకోవడానికి వచ్చావా, నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంట్రా అలా కొడుతున్నావు? చాలరా, ఇంకా అయిపోయింది. ఎందుకు వచ్చావరా నువ్వు అసలు? నువ్వు వచ్చేంత వరకు 2 యూనిట్స్ బాగా చదువుకున్నాను రా. నువ్వు వచ్చిన తర్వాత 2 క్వశ్చన్స్ కూడా చదవలేకపోయాను రా. పైగా ఆ చదివిన 2 యూనిట్స్ కూడా మర్చిపోయాను రా. ఇంకా చాలరా, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి ఆశగా చదువుకుంటే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావా? ఇంకా చాలు. ఇంకొక క్షణం నా ముందుంటే ఏం చేస్తాను నాకే తెలియదు. పోరా ఇక్కడి నుంచి. అరే కిషోర్, నేను అలాగే ఫెయిల్యూర్ రా. నువ్వు బాగా చదువుకునేవాడు, నీ దగ్గరికి వస్తే 2 మార్కులు ఎక్కువ వస్తాయని ఆశతో వచ్చాను రా. నేను ఇంత డిస్టర్బ్ చేస్తాను అనుకోలేదా. నేను చాలా బాధ పెట్టాను రా, నాకే అర్థమవుతుంది. నేను ఏం చేయను రా, నేను చిన్నప్పటి నుంచి అంటారా. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా 2-3 సబ్జెక్టులు పాస్ అయ్యానంటే అది మీ వల్లేనా. ఇలాగైనా నువ్వు బాగా చదువుకోరా, నాకు అదే చాలు. పోరా. వెళ్ళే ముందు ఒక మాట రా, నీకు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది రా, వచ్చి తీరుతుందిరా. నేను చెప్తున్నాను రా, బాగా చదువుకోరా. ఉంటాను. వీడేంటి ఈ సబ్జెక్ట్ చదువుతున్నాడు? రేపు వేరే సబ్జెక్ట్ కదా. ఒకసారి టైం టేబుల్ చూద్దాం. ఏంటి, నేను చదువుతున్న ఎగ్జామ్ తప్ప, వీడు చదువుతున్న సబ్జెక్టే కరెక్టా? అవును గాడ్, ఎంత పని జరిగింది. అనవసరంగా తిట్టాను. వీడు రాకపోయి ఉంటే నేను రేపు ఫెయిల్ అయిపోయాను కదా. అనవసరంగా తిట్టాను రా వాడిని. సారీ రా, బుక్ మర్చిపోయాను, పట్టుకెళ్దామని వచ్చాను. ఒరే సరే ఆగరా. ఇందాక నేను చదువుతున్నానే ఆ సబ్జెక్ట్ రేపు ఎగ్జామ్ కాదురా. నువ్వు చదువుతున్నది కరెక్ట్ రా. నువ్వు రాకపోయి ఉంటే నేను ఫెయిల్ అయిపోయావు రా. పోనేరా, ఏదో మంచి జరిగింది కదా. అరే నేను చాలా బాధ పెట్టాను కదా. లేదురా, బాధ ఏం లేదురా. లేదురా, నువ్వు ఆడడం చూశాను రా, నువ్వు ఏడ్చావు. అది అర్థం కదరా. యాక్చువల్గా ఏంటంటే ఇంతాడు మేడం మీద ఒక అమ్మాయి తిండే చూస్తుందిరా, దాని దగ్గర మార్కులు కొట్టేద్దా ఏదో నటించావు అంతే. లేదురా, నేను చాలా బాధ పెట్టాను రా. రారా కలిసి చదువుకుందాం. సరేరా, బాధలా ఏంటి మర్చిపో, నువ్వు బాగా చదువుకో, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కాకపోతే అప్పుడు ఒకసారి నేను కుమ్మేస్తాను. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు.